పూరా లోకల్. రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి సహాయపడుతున్నాడు. అట్లనే బీజేపీ కూడా రేవంత్ రెడ్డి గారికి సహాయపడతా ఉన్నది. అసలు రేవంత్ రెడ్డిని ఈగ వాళ్ళనిస్తలేరు బీజేపీ వాళ్ళు. దానికి ఉదాహరణలు ఉన్నాయి. డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ గారే ఎలక్షన్లప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ నడుస్తున్నది అని ఆరోపణ చేసినారు ప్రధానమంత్రి బహిరంగంగా. ఇప్పటి మట్టుకు ఆ ఆరోపణకు సంబంధించి ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు, ఎందుకు మరి ప్రధానమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది అని చెప్పినప్పుడు ఎందుకు ఈడీలు రావట్లేదు రేవంత్ రెడ్డి మీదకి, ఎందుకు సిబిఐ ఎంక్వైరీలు జరగట్లేదు రేవంత్ రెడ్డి మీద? మరి బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది అనటానికి నిదర్శనం ఇది కాదా? అట్లనే రేవంత్ రెడ్డి గారి మీద నోటుకు బయట కేసు ఉన్నది, ఇటుపోయింది అది కేసు. ఎందుకు జాప్యం జరుగుతున్నది? బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కాదా? అట్లనే ఢిల్లీ పోయిన ప్రతిసారి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు, కానీ మోడీ గారి అపాయింట్మెంట్ మాత్రం ఇమీడియట్గా దొరుకుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ నాయకుడు అపాయింట్మెంట్ దొరకదు, కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ మాత్రం 15 నిమిషాలనే దొరుకుతుంది పోంగానే. ఇది దేనికి సంకేతం?